పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ రోజున లూకా సువార్త 10వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 42 వచనాలున్నాయి. మొదటి వచనం: అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తన కంటే ముందు ఇద్దరినిగా పంపెను. రెండవ వచనం: పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకొనుడి. మూడవ వచనం: మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. నాలుగవ వచనం: మీరు సంజినైనను జాలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. ఐదవ వచనం: త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించున్నప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. ఆరవ వచనం: సమాధాన పాత్రులు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిల్చును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. ఏడవ వచనం: వారు మీకిచ్చి పదార్థములను తించు త్రాగుచు ఆ ఇంటిలోనే యుండుడి. ప్రతివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. ఎనిమిదవ వచనం: మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. తొమ్మిదవ వచనం: అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. 10వ వచనం: మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మును నేర్చుకొనకపోయిన ఎడల. 11వ వచనం: మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. 12వ వచనం: ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. 13వ వచనం: అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. 14వ వచనం: అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై యుండును. 15వ వచనం: ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. 16వ వచనం: మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నిన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాణిని నిరాకరించుననెను. 17వ వచనం: ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. 18వ వచనం: ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. 19వ వచనం: ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించియున్నాను, ఏదియూ మీకెంత మాత్రమును హాని చేయదు. 20వ వచనం: అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పును. 21వ వచనం: ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. 22వ వచనం: సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచునుద్దేశించును వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను. 23వ వచనం: అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములై ఉన్నవి.
24వ వచనం, అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. 25వ వచనం, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. 26వ వచనం, అందుకాయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతని నడుగగా 27వ వచనం, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. 28వ వచనం, అందుకాయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. 29వ వచనం, అయితే తాను నీతిమంతుడైనట్లు కనుపరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగెను. 30వ వచనం, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. 31వ వచనం, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. 32వ వచనం, అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. 33వ వచనం, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి 34వ వచనం, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. 35వ వచనం, మరునాడు 2 దేనారములు తీసి ఆ పూట కూళ్ళ వానికిచ్చి అతని పరామర్శించుము. నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. 36వ వచనం, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు, అతని మీద జాలి పడిన వాడే అనెను. 37వ వచనం, అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. 38వ వచనం, అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. 39వ వచనం, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 40వ వచనం, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. 41వ వచనం, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. 42వ వచనం, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్.